దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధానం చెంత ఈ విధంగా బాల్య దినాల నుంచి దేవుడు తన కృపలో భద్రపరిచి తల్లి గర్భంలో రూపించబడినప్పుడే దేవుడు తన ప్రణాళికను ప్రతి మనిషి ఎడల కలిగి ఉన్న దేవుడు. ప్రత్యేకంగా ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీ ద్వారా దేవుని ఆత్మ సహాయంతో ప్రత్యేకపరుచుకొని యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. కానీ యోసేపు దేవుని ఏర్పాటులో తనను బాల్య దినాల్లోనే దేవుడు తన కృప ద్వారా ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగే 8 మంది అన్నాదమ్ములు ఉన్నప్పుడు దావీదును దేవుడు యవన ప్రాయంలోనికి వచ్చేసరికి దేవుడు అద్భుతకరంగా తన ప్రణాళికలోనికి తీసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా కొందరు చిన్న బిడ్డలున్నారు, కొందరు యవనస్తులుగా అయినటువంటి బిడ్డలున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ప్రత్యేకంగా ఆయన సెలవిచ్చిన మాటను బట్టి, మీరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆమేన్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా సెలవిచ్చిన మాట, యేసుక్రీస్తు వారిని ఆ భూలోకానికి ఆది సంభూతునిగా మరలా ఆయనని పంపించి నిశ్చయంగా ఆయన తన ప్రణాళికను జరిగించడానికి తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకుని దేవుడు తన కుమారుని గూర్చి ఆయన సింహాసనము ఆ నిరంతరము నిలుచునని, ఆయన రాజ్యదండము న్యాయార్థమైనదన్నటువంటిది వెల్లడిపరుస్తూ దేవుని సన్నిధిలో ఈ బిడ్డలు ఈ యొక్క కాలంలో ఆయన యొక్క ఆత్మ సహాయంతో ముందుకడుగులు వేయినట్లుగా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చే విషయంలోనూ, ఆయనను ఒప్పుకొని ఆయన యొక్క మార్గంలో నడిచే విషయంలోనూ నీతిని ప్రేమించేవారిగా, అదే సమయంలో దుర్నీతిని ద్వేషించేవారిగా, ఆనాడు ఫినెహాసు ఏ విధంగా దేవుని కన్నులు ఏది చూడలేకపోయినవో ఆయన కన్నులు దానిని చూడలేనటువంటివిగా దేవుడు చేసి దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకంతో ఆ ఫినెహాసుని దేవుడు నిలబెట్టినట్లుగా ఈ తరంలో దేవుడు ఈ బిడ్డలందరినీ తన యొక్క ఆత్మ సహాయంతో బలపరిచి నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి వగు తండ్రి, సకల మెరిగిన గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలయ్యా. నీవు నానైనా ఒక వ్యక్తిని నీవు పిలుచుకున్నప్పుడు ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ యొక్క నానైనా కుటుంబాన్ని అంతటి కొరకు నీవు ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీవు నానైనా ఆనాడు 1000 తరముల వరకు
నేను కృప చూపించేవాడనని మా పితరులైన ఇశ్రాయేలీలతో మీరు మాట్లాడిన దేవుడవై ఉన్నావు నాయన. వారి యొక్క అతిక్రమ దోషాలను బట్టి ఆ యొక్క 2-3 తరాల వరకు వారి యొక్క నాయన పితరుల యొక్క అతిక్రమ దోషాలు వారి మీద ఉంటాయి. కానీ కృప 1000 తరాల వరకు ఉంటుందని ధర్మశాస్త్ర కాలంలో నీవు మోషే ద్వారా సెలవిచ్చిన దేవుడవు. యేసు క్రీస్తునందు నాయన నా తండ్రి, నిశ్చయంగా నాయన ప్రతి శాపాన్ని మీరు ఆ శిలువలో కొట్టివేసి ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించి నీ యొక్క సన్నిధిలో నీకు మహిమకరంగా జీవించటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ మార్గంలో నీ ఆత్మ సహాయంతో ముందుకడుగులను వేయటానికి నిలబడినటువంటి బిడ్డలను నీ యొక్క పరిపూర్ణమైన ఆత్మతో మీరు సంధించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ ఆనంద తైలముతో వారి యొక్క జీవితాలు నాయన నీవు నింపమని వేడుకుంటున్నాం. ఈ లోకంలో ఆ బాల్య దినాల నుంచి యవ్వన కాలంలో ఎన్నో రకాలైన అందాలు ఆనందాలు ఈ లోకంలో ఉన్నాయి నాయన. వాటిని దాటి ఆ ఆనందాలు ఆ అందాలు వారి జీవితాల్లో ఇచ్చే ఆనందము కంటే నీ రక్షణ ఆనందమును వారు ప్రతి దినము నాయన వారి జీవితాల్లో కలిగి నడుచుకున్నట్లుగా కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు దావీదు బాలుడుగా గొర్రెలను నాయన మేపుకుంటూ నీ యొక్క సన్నిధిలో నీ ఆత్మతో ఆనందిస్తూ ఉన్నాడు. తరువాత తన యొక్క జీవితంలో ఏమైనా ప్రాయంలో తాను చేసిన ప్రతికూల పరిస్థితిని బట్టి దేవా నీ రక్షణ ఆనందము నా యొద్ద నుండి తీసివేయొద్దని నీ సన్నిధిలో పెట్టుకున్నాడు తండ్రి. కనుక ఈ దినము నుంచి వారి యొక్క జీవితాల్లో నిన్ను గూర్చినటువంటి ఆ ఆనందము నాయన, నీవిచ్చిన రక్షణను గూర్చినటువంటి ఆ సంతోషము నిన్నెరిగి నీ సత్యము యొద్దకు వచ్చిన బిడ్డల జీవితాల్లో, నీ రక్షణలో నిలబడినటువంటి బిడ్డల జీవితాల్లో మీ ఆత్మ ద్వారా సమృద్ధిగా ఆ యొక్క నాయన ఆ ముఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి నీ ఆత్మ కలుగజేసేటువంటి ఆ ఆదరణను ఆ ఆనందాన్ని బిడ్డలకు దయచేయండి. విజయ్ని శ్రీయాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. ఆ శ్రీయాన్ను మీరు జ్ఞాపకము చేసుకునండి. సోనియా వినోద్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి బిడ్డలను నీ సన్నిధిలో నీ ఉన్నతమైనటువంటి ఆత్మతో బలపరిచి నీలో శక్తివంతమైన సాధనాలుగా ముందుకు నడవటానికి సహాయం చేయండి తండ్రి. మీరు నమ్మదగిన సహాయకుడవు గనుక నాయన నీ హస్తాలకి బిడల జీవితాలను అప్పగించుకుంటున్నాం. మీరే బలపరిచి నీలో శక్తివంతులుగా ముందుకు నడవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి, నీ గొప్ప కార్యాలను మీరే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా మీరు గ్రేస్ అజయ్ని మీరు ప్రేమించి నాయన మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జాయిన్ జర్నీని బట్టి మీ హస్తాల్లో పెడుతున్నాం. బిడ్డలు ఇరువురిని మీ హస్తాల్లో బలపరచండి. నీకు మహిమకరంగా ఈ కుమార్తెలు ఇరువురు నీలో శక్తివంతమైనటువంటి సాధనాలుగా నిలబడటానికి తండ్రి నగరునికై చెక్కబడినటువంటి ఆ యొక్క నన్ను స్తంభాల వలె మీ కుమార్తెలు ఉన్నారని మీరు సెలవిస్తున్నావు. ఆ విధంగా నీ సన్నిధిలో బిడ్డలు నానైనా నిలబడినట్లుగా కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నీ యొక్క సన్నిధిలో నీవు ఆ విధంగా వారి యొక్క జీవితాలను రూపాంతరపరచటానికి శక్తి కలిగిన ప్రభువు గనుక మీ హస్తాల్లో పెడుతున్నాం. నీ గొప్ప కార్యాన్ని మీరే జరిగించండి అయ్యా. అలాగే నాయనా
లలిత హేమచంద్రని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన 20 కుమారులను బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తుతులయ్యా. నీ యొక్క ఆత్మ సహాయంతో బిడ్డల ముందుకు అడుగులను వేయటానికి డానియల్ని, జోష్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. యవన ప్రాయంలో నీ కృపనిచ్చి తండ్రి, వారు భాషలో నానైనా వారి యొక్క ప్రాంతంలో ఈ బిడ్డలు ముందుకు అడుగులు వేస్తుండగా నీ యొక్క ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా నీ సన్నిధిలో ఎదగటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క జీవితాల్లో నీవు అనుగ్రహించేటువంటి నీ ఆనందము నానైనా వారి యొక్క జీవితాల్లో సమృద్ధిగా నీవు నింపి నడిపించమని వేడుకుంటున్నాం. సమస్త విషయాల్లో నీ ఉద్దేశము బిడ్డల జీవితాల్లో సంపూర్తి అవునట్లు కృప చూపించండి అయ్యా. ప్రాముఖ్యంగా నానైనా నీ జీవము కలిగిన ఆత్మతో ముద్రించబడి బిడ్డలు నడవటానికి, నీలో శక్తివంతులుగా నిలబడటానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాన్నైనా హేమా విజయ్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి నానైనా 3 బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. జోయల్ని, అన్నాహ్ని, ఇస్సాక్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీ కృపనిచ్చి నీలో శక్తివంతులుగా నిలబడటానికి మార్గాన్ని సరళం చేయండి అయ్యా తండ్రి. ఈ లోకంలో ఎవరు నానైనా వారికి విరోధంగా ఏ విధమైనటువంటి ఆ దూషణ మాట్లాడినా వారి యొక్క జీవితాల మీద నీ ఉంచిన అభిషేకము నీ ఆత్మ సహాయంతో ఈ దినము నుంచి నానైనా నీకు మహిమకరంగా బిడల జీవితాల ద్వారా నానైనా అనేకులు ఎదురాడు వారికి మారు మనసు అనుగ్రహించేటువంటిదిగా నీవే నీ ఆత్మ సహాయంతో బిడల జీవితాల్లో నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే నీ కృప చూపించి నీ యొక్క సన్నిధిలో శక్తివంతంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. అలాగే నానైనా కోమలాంటి కుటుంబంలో మీరు ఇచ్చిన ఆ గ్రాండ్ కిడ్స్ ఇద్దరిని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. ఆండ్రూని, యాషియల్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. నీవే నీ కృపనిచ్చి నీలో శక్తివంతముగా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయండి. నమ్మదగిన సహాయకుడవుగా నీ దాసురాలు నానైనా నిన్ను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క మార్గంలో నీకు మహిమకరంగా బిడ్డలు ముందుకు అడుగుట వేయటానికి కృప చూపించండి. ఇశ్రాయేలీయులు నానైనా ఆ దేవునికి భయపడి దేవుని యొక్క సన్నిధానం చెంత నానైనా ఆ పితరులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మార్గంలో ఏ విధంగా నేను వెంబడించి నడిచాలో నానైనా నా తండ్రి, ఆ ఏర్పాటును బట్టి నీ సన్నిధిలో బిడ్డలు వేస్తున్న అడుగులను బట్టి నీవే వారి ఎదుటున్నటువంటి ప్రతి విధమైన శత్రువులను పారద్రోలి నీకు మహిమకరంగా నానైనా వారి జీవితాలను నీ యొక్క ఆత్మ సహాయంతో నీలో నాటి ముందుకు నడిపించండి. నీ గొప్ప కార్యం మీరే బిడ్డల పక్షంగా చేయమని నీ సన్నిధిలో ఇది మొదలుకొని నీ బిడ్డల మార్గం ఎదుటున్నటువంటి ప్రతి శత్రువు యొక్క అధికారాన్ని మీరే కొట్టివేసి నీ ఆత్మ సహాయంతో ముందుకు నడిచే కృపమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా నీ ఉన్నతమైనటువంటి పిలుపులో నీకు మహిమకరంగా ముందుకు అడుగులను వేయటానికి నిలబడినటువంటి శాంతి ప్రియను, శశిని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీవు నీ బిడ్డలను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి నారాయణ నా తండ్రి, బిడ్డలు ఇరువురు శ్రేయాన్ని, నిత్యాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. దేవా మీరే జ్ఞాపకం చేసుకోనండి. నీ ఆత్మ సహాయంతో నానైనా వారి యొక్క జీవితాలు
ఈ దినము నుంచి నీ యొక్క ఆత్మ స్వాతంత్రంలో ముందుకు అడుగులను వేయటానికి మీరే బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోనండి, బాల్య దినముల్లోనే నానైనా అటువంటి నీ యొక్క ఆత్మ స్వాతంత్రంలోనికి ఇర్మియాని మీరు తోడుకొని వచ్చిన దేవుడు. ఆ విధంగా నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో నీ యొక్క అద్భుతకరమైన కృపనిచ్చి నీలో శక్తివంతమైన అడుగులను వేయటానికి నీ మార్గాన్ని శ్రావణం చేసి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయనా నీ యొక్క ఉన్నతమైన పిలుపులో నిలబడినటువంటి నానైనా అపర్ణ కిషోర్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీ యొక్క సన్నిధిలో బిడ్డలను మీరు ప్రేమించి వారి యొక్క జీవితాల్లో నీవు కృప చూపించి మీరిచ్చిన నలుగురు బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీ యొక్క కృపనిచ్చి మీరిచ్చిన 20 కుమార్తెలను, అలాగే నానైనా మీరిచ్చిన 20 కుమారులను నీ యొక్క సన్నిధానం చెంతకు తీసుకుని వస్తున్నాం తండ్రి. గ్రేస్ ని, జోహర్నాని, అలాగే నాన్న ఇమాన్యుయల్ ని, జేడన్ ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. వీరి యొక్క జీవితాల్లో నీవు నానైనా నీ కృపనిచ్చి నీకు మహిమకరంగా విశ్వాసమునందు నిలకడగా మీ బిడ్డలను నానైనా మీరు ఉంచి నీ సన్నిధిలో నానైనా నీకు మహిమకరంగా వారు నానైనా పౌరుషం కలిగిన వారిగా నీ సన్నిధిలో నిలబడటానికి నీ యొక్క ఆత్మ సహాయంతో నానైనా వారు నానైనా బలవంతులై ఉండటానికి నీ బిడ్డలను నీ సన్నిధిలో నీ ఆత్మతో బలపరచమని వేడుకుంటున్నాం. కృప చూపించండి, నీలో శక్తివంతులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా సునీతాని, దినేష్ ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. సహోదరి నీ యొక్క సన్నిధిలో నమ్మకంగా వేస్తున్నటువంటి అడుగులను నానైనా మీరు చూస్తూ ఉన్న దేవుడవై ఉన్నావు దేవా. నీవు నానైనా నీ యొక్క కృప చొప్పున మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ధీరజ్ను, సుజయ్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. బిడ్డలు నానైనా మీలో శక్తివంతులుగా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క జీవితాల్లో నానైనా ఈ లోకంలో అనేక విధాలైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి ప్రజలు వారి చుట్టూ ఈ లోకంలో ఉన్నటువంటి నానైనా అనేకమైనటువంటి గొప్ప వాటిని వారి ఎదుటకు తీసుకుని వచ్చిన వాటన్నిటికంటే మీరు నానైనా సర్వశక్తి కలిగిన దేవుడవని నీ సత్యంలో నానైనా బిడ్డలు స్థిరపరచబడి నీకు మహిమకరంగా నానైనా ముందుకు అడుగులను వేయటానికి కృపనిచ్చి దినము నుంచి నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానంలో వారిని నానైనా పరిపూర్ణంగా నింపి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, నీవు సరిపోయిన దేవుడవని, నీవు చాలని నానైనా నా తండ్రి, నీ యొక్క నానైనా నా తండ్రి ఆ యొక్క నానైనా గుణ లక్షణాలను బిడ్డలు వారి జీవితాల్లో గుర్తిరిగి నీకు మహిమకరంగా నీ సన్నిధిలో నిలబడినట్లుగా నీ సన్నిధిలో ముద్రించి భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా నీ ఉన్నతమైన పిలుపులో నిలబడినటువంటి ప్రమిళ, వినోద్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. నీవే నీ యొక్క ఆత్మతో బలపరిచి నీలో శక్తివంతంగా మీరు నిలబెట్టుకుని ఇప్పటి వరకు మీరు నడిపిస్తున్న మార్గాన్ని బట్టి వందనాలయ్యా. మీరు ఇచ్చిన 3 బిడ్డలు నానైనా 7 కుమారులు కుమార్తెను బట్టి నీ సన్నిధానం చెంతకొస్తున్నాం. విశాల్ని, జెస్సికాని నానైనా దాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. నీవే నీలో శక్తివంతమైనటువంటి మార్గంలో నడవటానికి నీ కృపనిచ్చి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. నమ్మదగిన సహాయకుడుగా మీరున్నందుకు మీరే మీ కృపనిచ్చి నీ యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాట్లో
ముందుకడుగులను వేయటానికి మార్గాలను సరళం చేయండి తండ్రి. సమస్తాన్ని చేయటానికి శక్తి కలిగిన ప్రభువు గనుక మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం తండ్రి. అందుకు మీరు నానైనా సమస్త విషయాల్లో నీ కృపనిచ్చి బిడ్డలను బలపరచండి అయ్యా. ఈ లోకంలో ఆశ్రయం లేని పరిస్థితుల్లో నిశ్చయంగా మీరు నానైనా ఒక ఆశ్రయ స్థానముగా బిడ్డలను నానైనా మీ హస్తాల్లోనికి తీసుకుని నీ ఆత్మతో బలపరిచి నీ సన్నిధిలో నానైనా ముందుకు అడుగులు వేయటానికి నీ రెక్కల నీడలో మీరు దాచి ఉంచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా ప్రశాంతి రవీంద్రను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మీరు నీ బిడ్డల ఎడల నీవు చూపించిన కృపను బట్టి వందనాలయ్యా. వారి యొక్క జీవితాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్యమందు నిలబడటానికి మీరు బలపరిచిన దేవుడవయ్యా. మీరు ఇచ్చిన కుమారులు ఇరువురిని శామ్యూల్ నాని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే నీ సన్నిధిలో నీకు మహిమకరంగా ముందుకు అడుగులను వేయటానికి నీ మార్గాలను సరళం చేసి నడిపించండి నానైనా. ప్రతి మంచి చెట్టును కూడా మంచి ఫలాలు ఫలిస్తుందని మీరు సెలవిస్తున్నారు. ఆ విధంగా నానైనా యేసుక్రీస్తు ప్రభువా, నీలో బిడ్డల జీవితాలు నాటబడినటువంటివై నిశ్చయంగా నీ నుంచి కలిగే ఆ యొక్క నానైనా అద్భుతకరమైనటువంటి విలువలు ఇది మొదలుకొని బిడ్డల జీవితాల్లో నుంచి ప్రత్యక్షపరచుకున్నట్లుగా నీవే నీ కృప నిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు యోసేపు అట్టి ఫలములతో నీ సన్నిధిలో నిలవబడ్డాడు నానైనా. నిశ్చయంగా అది ఫలించడి ఒక కొమ్మగా యోసేపును తండ్రి ఆశీర్వదించాడు నానైనా. ఆ విధంగా నానైనా నీవు నానైనా నీకు మహిమకరంగా ఈ బిడ్డలను ఆ విధంగా నీ సన్నిధిలో యోగ్యకరంగా నిలబెట్టి ముందుకు నడిపించండి తండ్రి. అలాగే నానైనా దీపారత్న కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో నీ ఉన్నతమైన మార్గంలో ఇప్పటి వరకు బలపరిచి నడిపించుకుంటున్న దేవుడవయ్యా. మీరు అనుగ్రహించిన కుమార్తె శ్రేష్ఠాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. బిడ్డ ఎడల మీరు ఇప్పటి వరకు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ విధంగా నానైనా ఆనాడు నానైనా జెరుబ్బేలును నీవు ఏర్పరచుకుని నీ సన్నిధిలో నానైనా ఒక ముద్ర కలిగిన ఉంగరంగా నీవు నానైనా నడిపించుకున్నావు. ఆ విధంగా నానైనా నీ బిడ్డ యొక్క జీవితాన్ని నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా నానైనా ఒక ముద్ర కలిగిన ఒక అధికారము కలిగినటువంటి ఆత్మతో బిడ్డను నింపి ఇది మొదలుకొని నీవిచ్చే ఆత్మ సంబంధమైన అధికారాన్ని భౌతిక సంబంధమైనటువంటి ఆధిక్యతను బిడ్డ జీవితంలో కలిగి ముందుకు నడిచే కృపమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. అలాగే నానైనా బోనా వినయ్ని మీరు ప్రేమించి మీరిచ్చినటువంటి నానైనా కుమార్తెలు ఇరువురిని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీరు నమ్మదగిన సహాయకుడుగా ఉన్నారు. వారి జీవితాల్లో నానైనా ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీ సన్నిధానం చెంత బిడ్డలు నిలబడి నడుస్తుండగా నానైనా నా తండ్రి నీవే నానైనా శ్రేయస్సుని అలాగే నానైనా సహన్యాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం. మీరే బలపరిచి ఈ బాల్య దినాల్లోనే బిడ్డల ఎడల నానైనా నీవు నానైనా నా తండ్రి చూపించిన కృపను బట్టి వారి యొక్క జీవితాల్లో నానైనా నా తండ్రి వారి ఎదుటున్న మార్గములో నీకు మహిమకరంగా నీ పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారుగా ఆ యొక్క మార్గాల్లో నీ యొక్క మందిరంలో నీకు మహిమకరంగా నానైనా నిలబడేటువంటి ప్రజలుగా దేవుని యొక్క పాద సన్నిధానం చెంతకు వారిని నానైనా పరిపూర్ణమైన నీ ఆత్మతో ఆయుక్తపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి అయ్యా.
అలాగే నానైనా వెరోనికా శ్రీధర్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఇచ్చిన కుటుంబ జీవితంలో ఇచ్చిన నానైనా కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జోష్ని ఎమిలీని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీలో శక్తివంతులుగా ఎదగటానికి తల్లి గర్భమందు నీవేటి ఉద్దేశం కలిగి ఉన్నారు అటు ఏర్పాట్లో ముందుకు అడుగులను వేయటానికి నీవే నీ మార్గాలను సరళం చేసి నడిపించండి అయ్యా తండ్రి. నిశ్చయంగా నానైనా నీకు మహిమకరంగా నానైనా నీ సన్నిధిలో నిలబడటానికి నానైనా ఈ లోకంలో వారికి ఎదురయ్యేటువంటి ప్రతి అభ్యంతరాల్లో ఈ దినము నుంచి నీ ఆత్మ సహాయంతో నానైనా వారు ముందుకు అడుగులను వేయటానికి నిశ్చయంగా నానైనా నీ ఆత్మ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే నీ కనికరంతో నీ గొప్ప కార్యాన్ని మీరే జరిగించండి అయ్యా. అలాగే నానైనా బిడ్డ మానసాన్ని నల్లి కాంతిని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాస జీవితంలో నీకు మహిమకరంగా వారు ముందుకు అడుగులను వేయటానికి వారికి ఇచ్చినటువంటి నానైనా నా తండ్రి కుమారులు ఇరువురిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సునీతిని సాత్వికిని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. వారు నీలో శక్తివంతులుగా నిలబడటానికి నీ సన్నిధిలో నీవిచ్చిన ఈ ఎంపికలో నానైనా నా తండ్రి నీలో మహిమకరంగా నిలబడటానికి నీవే నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చయంగా నానైనా నా తండ్రి వారి యొక్క జీవితాల ద్వారా నీవు చేయటానికి ఉద్దేశించినటువంటి ప్రతి ప్రణాళికను మీరు నెరవేర్చండి అయ్యా. నీ వాక్యమును ఈ యాకోబునకు తెలియపరిచిన దేవుడని మీరు సెలవిస్తున్న దేవుడవయ్యా. ఆ విధంగా నానైనా నా యొక్క నీ కట్టడలను నీ న్యాయ విధులను బిడ్డలకు బాల్యకాలమందే నీ యొక్క సన్నిధిలో నీవు కనపరిచి నీకు మహిమకరంగా నిలబడినట్లుగా కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీవు నమ్మదగిన సహాయకుడవు. నీవు సమస్తాన్ని చేయటానికి శక్తి కలిగిన ప్రభువు గనుక నీ సన్నిధానం చెంత బిడ్డలను నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాం. కృప చూపించండి అయ్యా. అలాగే నానైనా పద్మజాంటి యొక్క గ్రాండ్ చైల్డ్ గా నానైనా నీ సన్నిధానం చెంత నిలబడినటువంటి బిడ్డ రేష్మాని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మీరే జ్ఞాపకము చేసుకునండి. మహోన్నతమైనటువంటి నీ ప్రభావ మహిమను నీ సన్నిధిలో నానైనా నీ ఆశ్చర్య కార్యాలను బిడ్డ తన యొక్క జీవితంలో ధ్యానించగలిగినట్లుగా తండ్రి ఏ విధంగా తన యొక్క బాల్యకాలం నుంచి నీవు నీ కృప చొప్పున నీ బిడ్డను నడిపించుతున్న దేవుడు అయి ఉన్నావు. దానిని గుర్తిరిగి ఈ యవన ప్రాయంలో సంపూర్ణంగా నీ సన్నిధిలో నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి కృప చూపించండి తండ్రి. నీవు భద్రపరిచి నీ సన్నిధిలో మీరు కలిగి ఉన్నటువంటి నీ ప్రణాళికను నీ బిడ్డ యొక్క జీవితంలో ప్రత్యక్షపరచడానికి నీవు ఇష్టపడుతున్న దేవుడవు గనుక నీ యొక్క ఆత్మ సహాయంతో మీరే బిడ్డను సంధించి నీలో శక్తివంతులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి జ్యోతి ఆంటీ యొక్క నానైనా గ్రాండ్ చైల్డ్ మీ హస్తాల్లో పెడుతున్నాం. నీవే నానైనా జోహన్నాని మీ హస్తాల్లో తీసుకునండి. మీ సన్నిధిలో నీలో శక్తివంతులుగా బిడ్డ నిలబడటానికి సహాయం చేయండి తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో తరం వెంబడి తరము నిన్ను వెంబడించడానికి నీవు కోరుకుంటున్న దేవుడవై ఉన్నావు. ఒక తరము కంటే మరొక తరానికి నీవు మరింతగా నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానం ఇవ్వటానికి మీరు ఎదురు చూస్తున్నారు కనుక నీ సన్నిధానం చెంత
నీవు జరిగించే నీ ఆశ్చర్య కార్యాలను బిడ్డ నానైనా గుర్తెరగటానికి నీవే నీ యొక్క కృపనిచ్చి నీ బిడ్డ మనోనేత్రాలను తెరిచి నీలో శక్తివంతురాలుగా మీరే నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా సరిత సతీష్లను మీ హస్తాల్లో పెడుతున్నాం. నీవే నీ యొక్క ఆత్మతో బలపరిచి నీ సన్నిధానం చెంత నానైనా నీలో శక్తివంతమైన అడుగులను వేయటానికి ఇప్పటి వరకు బిడ్డలను బలపరుచుకుంటూ ఉన్న దేవుడు ఉన్నావయ్యా తండ్రి. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఇరువురు నానైనా నా తండ్రి కుమార్తెలను బట్టి మీకే వందనాలు స్తుతులయ్యా. యవన ప్రాయంలోనికి బిడ్డలు నానైనా అడుగుపెట్టి నీలో ముందుకు అడుగులను వేస్తుండగా కృప చూపించండి అయ్యా. డాక్టర్ గా నానైనా బిడాని మీరు సిద్ధపరుస్తున్నారు. అలాగే నానైనా జెస్సీని నీ సన్నిధిలో నానైనా నీకు మహిమకరంగా తను ఎదుటున్న భవిష్యత్ మార్గం కొరకు మీ సన్నిధిలో బిడ్డ నిలిచి ఉండగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నయ్యా. తన యొక్క మార్గంలో నీకు మహిమకరంగా బిడ్డల ముందుకు అడుగులను వేయటానికి నీవే నీ మార్గాలను సరళం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చయంగా నానైనా అన్నాడు యోబు అంటున్నాడు, నా మట్టుకు నేనే నిన్ను చూస్తానని నానైనా నా తండ్రి, నా కన్నులారా నేను నిన్ను చూస్తానని నానైనా ఆ యొక్క జీవితంలో ఆ విధంగా నానైనా అటు నీ ప్రత్యక్షత ఈ దినాల్లో నానైనా నీ బిడ్డలకిచ్చి తండ్రి నీ సన్నిధిలో అటు నీ ప్రత్యక్షతలో నీకు మహిమకరంగా ఈ భూమి మీద నానైనా నిన్ను వెంబడించడానికి ఆనాడు ఏ విధంగా పౌలు నానైనా ఇదిగో ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నా కన్నుల ఎదుట ఉంచుకొని నేను మీ వద్దకు వస్తున్నాను అంటున్నాడు. ఆ విధంగా నానైనా నీ యొక్క ప్రత్యక్షతలో నీకు మహిమకరంగా ముందుకు నడవటానికి నీవే నీ మార్గాలను సరళం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నానైనా పెద్ద స్నేహితాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీ సేవకులుగా మమ్మలను నానైనా మీరు ప్రేమించి నీ సన్నిధిలో నానైనా మాకు అనుగ్రహించిన ఆహ్వాన పత్రికను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీవే నీకు మహిమకరంగా నీ బిడ్డ యొక్క జీవితంలో ముందుకడుగులను వేయటానికి నీ కృపనిచ్చి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు నానైనా యాజకులను లేవీలను ద్వారపాలకులకు నానైనా నీవు నిశ్చయంగా దేవుని మందిరపు సేవలో ఉండటానికి నీవు నిర్ణయించినటువంటి ఏ విధమైనటువంటి నానైనా నా తండ్రి భౌతిక సంబంధమైన ప్రివిలేజెస్ ని కాకుండా నీవే స్వాస్థ్యముగా ఉండి నీకు మహిమకరంగా నడిపించుకోవటానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు స్తుతులయ్యా. ఆ విధంగా నీ బిడ్డ నానైనా నీ ఆత్మ సహాయంతో ముందుకు అడుగులను వేయటానికి కావలసిన నీ అభిషేకమునిచ్చి నీ ఆత్మ సహాయంతో అట్టి మార్గంలో ముందుకు నడవటానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నమ్మదగిన సహాయకుడవు కనుక నానైనా నీ సన్నిధిలో నీలో శక్తివంతమైనటువంటి అడుగులను వేయటానికి నీ మార్గాలను సరళము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క నానైనా ఉన్నతమైన మార్గంలో ముందుకు నడవటానికి తండ్రి ఈ బిడ్డలు నీ సన్నిధానం చెంత నిలబడి వేస్తున్నటువంటి ప్రతి అడుగులను మీరు ఎరిగి ఉన్న దేవుడవై ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది వందనాలు స్తుతులు సమర్పిస్తున్నాం. సమస్తాన్ని నానైనా నీ ఆత్మ సహాయంతో మీరు నానైనా ముందుకు నడిపించటానికి మీరు నానైనా శక్తి కలిగిన దేవుడవు గనుక నీ సన్నిధిలో నానైనా నీ యొక్క ఆత్మ సహాయంతో ముందుకు నడవటానికి నీ కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చయంగా నానైనా నీ ఉన్నతమైన పిలుపుతో నీకు మహిమకరంగా ముందుకు నడవటానికి
నీవిచ్చినటువంటి నీ యొక్క ఆత్మ బలంతో ముందుకు అడుగులను వేయటానికి బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం. గొప్ప దేవుడా, మీరే నీ యొక్క ఆత్మ సహాయంతో నీలో శక్తివంతులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. సమస్తాన్ని చేయటానికి శక్తి కలిగిన ప్రభువుగా మీరున్నారు గనుక నీ యొక్క ఆత్మ నియమము చొప్పున వీరిని నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో ఉన్న సంతోషము, నీవు అనుగ్రహించినటువంటి ఆదరణ వీరి యొక్క జీవితాల్లో వీరు కలిగి ఉండటానికి నీవే నానైనా నీ ఆత్మతో వీరిని నానైనా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీలో నానైనా శక్తివంతమైనటువంటి అడుగులను వేయటానికి నీ సన్నిధానం చెంత నానైనా నీలో ఉన్నతమైనటువంటి మార్గంలో నానైనా ముందుకు అడుగులను వేయటానికి నీవే నీ యొక్క కనికరంతో నీ యొక్క ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధానం చెంత నానైనా నిలబడినటువంటి నానైనా నా తండ్రి, నీ యొక్క ఉన్నతమైన పిలుపులో ముందుకు అడుగులను వేయటానికి నీ యొక్క సన్నిధానం చెంత శక్తివంతమైన సాధనాలుగా అడుగులను వేయటానికి నిలబడిన బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. ఆండ్రూని, ఆశ్రియల్ని, ఆరోన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క జీవితాల్లో ఈ కోమలాంటి ఈ యొక్క ముగ్గురు ఆ గ్రాండ్ చిల్డ్రన్ ని నీ యొక్క సన్నిధిలో నీ ఉన్నతమైనటువంటి ఏర్పాట్లో నీ దాసురాలు ఎడల నీవు చూపించిన కృపను బట్టి నీ యొక్క ఆత్మ సహాయంతో ముందుకు నడవటానికి సహాయం చేయందయ్యా. ఆనాడు నానైనా గెర్షోను కుమారులు ఏ విధంగా నీ సన్నిధిలో నీకు మహిమకరంగా నిలబడ్డారో ఆ విధంగా ఈ యొక్క దినాల్లో నీలో శక్తివంతమైన పాత్రలుగా ముందుకు అడుగులను వేయటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్త విషయాల్లో నీ మార్గాలను సరళము చేసి పెట్టి ఈ యొక్క పిల్లల ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నీ యొక్క సన్నిధిలో నానైనా నీవు నానైనా నా యొద్దకు ఇతి బిడ్డలను రానియమన్నావు. అలాంటి వారిది పరలోక రాజ్యం అన్నావు తండ్రి. ఆ విధంగా ఈ యొక్క 13 సంవత్సరాలు బిడ్డలను నీ సన్నిధికి తోడుకొని వచ్చి తల్లిదండ్రులుగా నీ యొక్క ఆత్మ సహాయంతో వారు నానైనా బాల్య దినాల్లోనే ఆ సృష్టికర్తమైనటువంటి నిన్ను స్మరణ చేయటానికి, ఆ రక్షణకర్తమైనటువంటి నిన్ను యేసుక్రీస్తు ప్రభువా వారి జీవితాల్లో అంగీకరించడానికి, ఆదరణకర్తమైనటువంటి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడా సమృద్ధిగా వారి జీవితాల్లో కలిగి ఇది మొదలుకొని నానైనా ఆ ఆత్మ అనుగ్రహించేటువంటి ఆ చెప్పనాశక్యమైన ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషంతో వారి ముందుకు అడుగులను వేయటానికి, వారు నీతితో ముందుకు నడవటానికి, వారి ఎదుటున్న ప్రతి దుర్నీతిని నానైనా నా తండ్రి వారు నానైనా ఎదిరించగలగటానికి నీకు లోబడి ఉండి ఈ లోక సంబంధమైన అధికారాన్ని ఎదిరించగలిగిన వారిగా యవనస్తులారా నేను మీకు వ్రాస్తూ ఉన్నాను. నిశ్చయంగా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాస్తున్నాను. ఆ విధంగా ఈ లోక సంబంధమైన అధికారాన్ని జయించటానికి నీ వాక్యము నానైనా ఇది మొదలుకొని బిడ్డల హృదయాల్లో నిలిచి ఉండగలగటానికి ప్రతి పరిస్థితికి తగినటువంటి నానైనా నీ సత్య వాక్యము నానైనా సరిగా వారి యొక్క జీవితాల్లో
వారు వినియోగించుకుని ముందుకు నడవటానికి కృప చూపించండి. నీ సేవకునిగా నీ సన్నిధిలో బిడలను నాయన నీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణతో నీ సన్నిధానం చెంత ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మతో ముద్రించి నీ యొక్క నాయన మహిమ కలిగినటువంటి వాక్యం అనే పాలతో నీకు మహిమకరంగా బిడలను పెంచి నీ సన్నిధిలో నాయన నీకు అప్పగిస్తుండగా దేవా నీవే నీ గొప్ప కార్యం జరిగించు. సమస్త విషయాల్లో నీ కార్యాన్ని నూతన పరిచి వారి మనోనేత్రాలను వెలిగించి నాయన నా ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో వారి ఇది మొదలుకొని గుర్తుపట్టి నడిచే కృపమ్మని మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకుని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునై మనం ప్రార్థించి పొంది నామం తండ్రి.